మీటింగ్ ద్వారా మనము మరి కాంచీరామ్ గారి ఆశయాల్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ కళలని ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం మన అందరిపైన ఉంది. మరి బహుజన సమాజ్ పార్టీ ఈరోజు మరి కాంచీరామ్ గారి పంతొమ్మిది పెద్ద ఎత్తున తన పోరాటాన్ని సైకిల్ యాత్ర ద్వారా అంచెలంచెలుగా జాతీయ పార్టీగా చేసి ఈరోజు ఆయన మరి మాయావతి గారిని 4 సార్లు ఆయన బతుకునే 3 సార్లు ముఖ్యమంత్రి చేయగలిగినాడు. మరి ఈరోజు కూడా మనము దేశవ్యాప్తంగా మరి అతి కొద్ది రోజుల్ని జాతీయ పార్టీ చేసిన తర్వాత కాంచీరామ్ గారికి దక్కింది. కాబట్టి మరి కాంచీరామ్ గారిని కళలు సాకారం చేయాలంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కళలు కన్న రాజ్యాన్ని మరి కాంచీరామ్ గారి సాకారం వల్ల ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వచ్చినాం. మిత్రులారా, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మనం కూడా చాలా ఏళ్ళ నుంచి కూడా పనిచేస్తూ ఉన్నాం. మరి రిజల్ట్ రావడం అనేది కొంత నిరాశ ఉన్నప్పటికీ మరి నిరంతర పోరాటం మహాత్మా జ్యోతిరావు ఫులే, సావు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్ వీళ్ళందరూ పోరాటం ఫలితమే మరి ఈరోజు మనం ముందుకి ప్రజల్ని చైతన్యం చేయడం మన పని. మరి రాజ్యాధికారం అంత సులువుగా కాదు, పోరాటాలు చేయాలి. మన గ్రామాలలో మన కమిటీలు వేసుకొని పార్టీ నిర్మాణాత్మకంగా పనిచేస్తూ ప్రజల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని సంఘటితం చేసి చైతన్యం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇంకా నాయకుల అంటే కేవలం మనం ఏదో చిన్న మీటింగ్ పెట్టుకొని ఇక్కడ మాట్లాడుకుంటే సరిపోదు. గ్రామాలకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ సమస్యలు వాళ్ళ సమస్యల మీద కానీ లేకపోతే పార్టీ వాళ్ళ మధ్యలకు కానీ అంబేద్కర్ ఫిలాసఫీ